హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రెడ్డిస్ కిచెన్. పనసకాయ బిర్యానీ, పెళ్ళిళ్ళ స్పెషల్ పనసకాయ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మన ప్రతి ఫంక్షన్లో కూడాను ఈ మధ్య స్పెషల్గా పనసకాయ బిర్యానీని చేస్తున్నారు. ఇది వెజ్ ఐటమ్. పనసకాయని తీసుకొని కట్ చేయాలి. ఈ కట్ చేయడం పద్ధతి అనేది వేరుగా ఉంటుంది. ముందుగా చేతికి ఆయిల్ పూసుకోండి, అలాగే చాకుకు కూడా ఆయిల్ పూయాలి. ఎందుకనంటే పనసకాయని కట్ చేసేటప్పుడు ఒక పాల పదార్థం అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇది బంకగా ఉంటుంది కాబట్టి ముందుగా చేతికి ఆయిల్ పూసుకొని చాకుకు కూడా పూసుకోండి. ఈ విధంగా 4 ముక్కలు చేసి దీన్ని తొక్క తీసి పెట్టుకోవాలి. ఈ తొక్క అనేది మనం పీలర్తో తీయలేము కాబట్టి చాకుతో జాగ్రత్తగా కట్ చేసుకోండి. దీని బదులు ఫ్రోజన్ కూడా దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్స్లో. ఈ విధంగా కట్ చేసిన ముక్కల్ని మజ్జిగలో నానబెట్టి తర్వాత కుక్కర్లో వేసి 2 విజిల్ వరకు రానియండి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి 2 విజిల్ రానిద్దాం. 3వ విజిల్ వచ్చేలోపు దించేసేయండి. ఎందుకనంటే మరీ ముక్క చిదిరిపోయినా కూడాను బాగోదు కాబట్టి 2 విజిల్స్ రానిచ్చి తీసేసేయండి. పసుపు వేసి 1 గ్లాస్ వాటర్ పోయండి. ఈ విధంగా 2 విజిల్లు గుర్తుంచుకోండి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని మందపాటి గిన్నె, దాంట్లో ఆయిల్ అలాగే నెయ్యి 2 కూడా కలిపి వేడి చేసుకోండి. ఇందులో ఒక వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. పనసకాయ కూడా 1 కేజీ. దీనికి సంబంధించి ఏమేమి కావాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చూసి ఫాలో అవ్వండి. ఈ విధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. బిర్యానీకి ఆనియన్సే ఎక్కువ టేస్ట్ని యాడ్ చేస్తాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా వేయించాలి, లేదంటే ఇమ్మీడియట్గా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. పనసకాయ బిర్యానీ ఒకసారి తింటే చాలు అని అనుకుంటారు చాలామంది. ఒకసారి టేస్ట్ చేసినప్పుడు ఇది వెజ్జా నాన్ వెజ్జా అనే డౌట్స్ కూడా చాలామందికి వచ్చినాయి. అంత టేస్ట్గా ఉండే బిర్యానీని మనం ఇంట్లో కూడాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం కట్ చేయడం మాత్రమే కొంచెం ప్రాసెస్, మిగతాదంతా ఈజీగానే ఉంటుంది. ఈ విధంగా ఏగిన ఆనియన్స్ని ఒక ప్లేట్లో తీసుకొని అదే ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసి వేయించండి. ఎంతసేపు వేయించాలంటే పైన కొంచెం కలర్ మారేంత వరకు వేయిస్తే సరిపోతుంది. ఈ పనసకాయ బిర్యానీ అనేది ఒక స్పెషల్ బిర్యానీ. బిర్యానీలో చాలా టైప్ చేయొచ్చు కదా. పనసకాయను కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇక ఎవ్రీ సండే మనం పనసకాయ బిర్యానీనే స్పెషల్గా చేసుకుంటాం అన్నమాట. అందరూ కూడా అడిగి చేయించుకుంటారు. అంత స్పెషల్గా అంత టేస్ట్గా కూడా ఈ పనస బిర్యానీ ఉంటుంది. కాబట్టి ఈ పనస బిర్యానీని ఫాలో అవ్వండి. చెక్క, లవంగ, ఇలాచి, జాజికాయ అన్నీ కలిపేసి పౌడర్ కొట్టి పెట్టుకున్నాను. తర్వాత గోల్డెన్ బ్రౌన్కు రాగానే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా చీల్చి, అలాగే ఒక 4 బిర్యానీ ఆకులను కూడా అదే పనసకాయ దాంట్లో వేసేసి 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి. తగినంత ఉప్పును తీసుకోండి. తగినంత కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకనంటే పనసకాయలో ఒక్కొక్కసారి తీపిగా ఉంటుంది కాబట్టి కారంని ఎక్కువగా యాడ్ చేయండి. ముక్కల్ని పక్కకి జరిపి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడాను యాడ్ చేయండి. వీటన్నిటిని ముక్కలకి పట్టించేలాగా చేయండి. ఉప్పు కారం అనేది ముక్క లోపలికి పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే పైన వరకే ఉంటుంది, లోపల చప్పగా ఉంటుంది. కాబట్టి బాగా కలిగి పెట్టండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేయండి. తర్వాత 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేయండి. 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడాను వేయండి. మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా తీసి పక్కన పెట్టి 1/2 పార్ట్ వరకు ఇందులో వేసేసేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను కూడాను వేసేయండి. వేసి ఒకసారి ముక్కలకి పట్టేలాగా కలపండి. కర్డ్, చిక్కటి పెరుగుని 1/2 కిలో వరకు యాడ్ చేయండి. అలాగే ఒక 1/2 లీటర్ పాలను కూడాను యాడ్ చేయండి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. మరి పాలని ఎందుకు యాడ్ చేసామంటే చాలా వరకు వెజిటేరియన్స్ బీరకాయ, దోసకాయ అలాంటి వాటిలో పాలు పోసి వండుతారు. అలా పాలు పోయడం వల్ల ఎక్స్ట్రా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. మరి పనసకాయకి సాఫ్ట్గా రావడానికి పాలను కూడా యాడ్ చేసాము. ఇవన్నీ యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోండి. ఈలోపు మరొక గిన్నె తీసుకొని అందులో వాటర్ని బాయిల్ చేసి బిర్యానీ మసాలా అంతా ఆ నీళ్ళల్లో వేసి
ఒక 2 స్పూన్ల వరకు ఉప్పును వేయండి. ఎందుకనంటే ఇది రైస్ని మనం బాయిల్ చేసుకోవడానికి. ఇందులోనే కొత్తిమీర, పుదీనాను కూడా వేసేయండి. మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి 80% వరకు ఉడికించండి. అంటే ఇంకొక 5 నిమిషాల్లో రైస్ అయిపోతుంది అన్నంత వరకు ఉడికించుకోండి. రైస్ ఉడికిపోయింది. 80% ఉడికిన రైస్. దీన్ని వడగట్టి పక్కన పెట్టేసేయండి. ఈలోపు పనస ముక్కల మూత తీసాము. ఇదిగోండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుందాం. గ్రేవీలాగా ప్రిపేర్ అయిపోయింది. దీనిలో కస్తూరి మేతిని తీసుకోండి. నేను 1 కేజీ రైస్కి 1 కేజీ పనసకాయ ముక్కల్ని తీసుకున్నాను. 1/2 కిలో పెరుగు తీసుకున్నాను. 2 స్పూన్స్ నిమ్మరసాన్ని యాడ్ చేయండి. ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ని తీసుకొచ్చి ఒక లేయర్ లాగా వేయండి. పనసకాయ ముక్కలు కనపడకుండా లేయర్ లాగా వేసేయండి. మనం ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కొన్నింటిని, దాన్ని ఇక్కడ వేయండి. యాడ్ చేసి అలాగే పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేయండి. కొద్దిగా గరం మసాలా పౌడర్ చల్లండి. మళ్ళీ ఒక లేయర్ని తీసుకోండి. రైస్ మొత్తం ఇలా లేయర్ లాగా వేసుకుంటూ పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకుంటూ బ్రౌన్గా వేగిన ఆనియన్స్ని అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేయండి. ఆఖరిగా పైన లేయర్లో 2 స్పూన్ల నెయ్యిని అలాగే ఎల్లో కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్స్ని యాడ్ చేయండి. బిర్యానీలో ఈ 2 కలర్స్ని యాడ్ చేయడం వల్ల మనకి చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టి బాగా సిమ్లో పెట్టి 5 నిమిషాలు దమ్ పెట్టి ఉడికించండి. అయిపోయింది. మూత ఓపెన్ చేసాము. మంచి స్మెల్తో పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్స్లోకి సర్వ్ చేయండి. ఇంత టేస్టీ బిర్యానీ అనేది మనకి మళ్ళీ దొరకదు. మనం ట్రై చేసి చూడాల్సిందే. సమ్మర్ కాబట్టి ఈ పనసకాయ ముక్కలు ఎక్కడైనా దొరుకుతాయి సూపర్ మార్కెట్స్లో. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోండి. ఎంత బాగుంది. మనకి చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. వెజిటేరియన్ ఫీల్ అవ్వకండి. అంత టేస్ట్ గల పనసకాయ బిర్యానీ అనేది కమ్మటి రైతాతో అలాగే కర్రీతో యాడ్ చేసుకొని ఆఖరిగా ఒక నిమ్మకాయని కనుక పిండుకున్నట్లయితే వావ్, సూపర్ పనసకాయ బిర్యానీ. చూడండి, ముక్కని అట్లా పట్టుకోగానే ఇంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్, షేర్. థ్యాంక్ యూ.